హలో ఎవరివన్, దిస్ ఇస్ జాకిర్ హుస్సేన్. ఇప్పటి వరకు ఎక్కడా లేనిది ప్రస్తుతం మన ఏపీలో ఫస్ట్ టైం శాటిలైట్ రాబోతున్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ శాటిలైట్ మన ఏపీకి రాబోతున్నాయి అమరావతి సైడ్ అంటే ఏంటి, నిజమేనా? అసలుకి ఏంటిది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న దాన్ని కనుక మనం లోతుగా పరిశీలించి అధ్యయనం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఊహించినటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో సాంకేతిక పరిజ్ఞానం ఉండబోతుందని చెప్పి మాత్రం చెప్పచ్చు. ఓకే. కాకపోతే అక్కడ ఆయనకి కావాల్సిందల్లా ఏంటంటే ఆయన చేస్తున్నది, ఆయన చెప్పింది అర్థం చేసుకోవటం. ఆయన చేస్తున్నది చూసి అర్థం చేసుకుంటే చాలా అక్కడ ఉండేటువంటి సమాజం. ఓకే. మరో లెవెల్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లేటువంటి విజనరీ చంద్రబాబు గారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఏదైనా రాష్ట్రం శాటిలైట్లను తీసుకురావాలి అని ఆలోచించింది ఇప్పటివరకు? లేదు సార్, లేదు. ఏ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో ఆలోచించాల. ఆయన రాబోయేటువంటి రోజులు అన్నీ కూడా అంతరిక్షం సంబంధించినటువంటి రోజులే అని చెప్పి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు. ఓకే. ఒక సెల్ ఫోన్ ఉంటే మొత్తం ప్రపంచాన్ని మనం జయించవచ్చు సెల్ ఫోన్ తోటి. ఆ సెల్ ఫోన్ని మనం ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుందని చెప్పి యూత్కి శుక్రవారం రోజున ఒక కాలేజీలో ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు పోతాయని చెప్పి ఆందోళన ఉంది కదా, ఏమీ పోవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్స్పర్టైజ్ కనుక మీరు సంపాదించగలిగితే దానిలో అక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు పోతాయని ఆందోళన కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మీరు కూడా ట్రావెల్ చేసేలాగా మీరు తర్ఫీదు పొందండి అని చెప్పి చెప్తున్నాడు. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, డిఆర్డిఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారిని ఈ మధ్యకాలంలో ఈయన డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సలహాదారుగా నియమించుకున్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? రాబోయే రోజుల్లో మార్కెట్ అంతా డెవలప్మెంట్ అంతా ఎటువైపు ఉంటుంది అనుకుంటున్నారు? ఆకాశ మార్గం వైపు ఉంటుందని చెప్పి ఆయన అంచనా వేస్తున్నారు. ఓకే. ఇప్పటి వరకు మనం ఏం చూసాం? ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, ఇవే చూసాం కదా. మనకు కనిపించే భూమి మీద జరిగేటువంటి పరిణామాలే మనం చూస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో భూమి మీద కాదు, మొత్తం ఆకాశం మీద ఉంటుంది వ్యవహారం అంతా. ఓకే. ఆకాశం వైపు చూడండి అందరూ. ఆకాశంలో ఏం జరుగుతుంది, అంతరిక్షంలో ఏం జరుగుతుంది అది చూడండి అని చెప్పి ప్రజలకి ఇప్పటి నుంచి అవగాహన కల్పిస్తున్నారు. ఇదంతా అయిపోయింది, ఇదంతా అందరికి అర్థమయ్యేది. భూమి మీద జరిగేటువంటి పరిణామాలన్నీ అందరికి అర్థమయ్యాయి, మామూలు వాళ్ళకి కూడా అర్థం అవుతాయి ఇవి. అదే సార్, మామూలుగా శాటిలైట్ అంటే కొంచెం ఇంకా క్లుప్తంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఏం చెప్తారు? సింపుల్, వెరీ సింపుల్. ఇప్పుడు స్టార్ లింక్ ఒప్పందాలు జరుగుతున్నాయి కదా ఎలన్ మాస్క్ తోటి. అవును. స్టార్ లింక్ ఒప్పందాలు అయితే ఎలన్ మాస్క్ జరుగుతున్నాయి, భారత ప్రభుత్వం చేసుకుంది. ఆయన సొంత శాటిలైట్లని సొంత ఆర్బిట్ లో ప్రవేశపెట్టి వితౌట్ మనం ఇప్పుడు ఎయిర్టెల్ ఇవన్నీ ఎలా తీసుకుంటున్నాం మనం? ఎయిర్టెల్ కానీ ఇవన్నీ ఇది ల్యాండ్ లైన్ ద్వారా మనం ఇంటర్నెట్ ద్వారా ఎన్ని చేసుకుంటున్నాం కదా. ఇంటర్నెట్ అనేది ఉన్నది మనకి శాటిలైట్ ద్వారానే ఉంటాయి అన్ని. మనకు ఉండేది శాటిలైట్ ఫోన్. ఇప్పుడు మన సిగ్నల్స్ కొన్ని చోట్ల పోతే ఉండవు, టవర్స్ కదా. ఇప్పుడు భూమి మీద మనకి టవర్స్ ఉంటాయి. టవర్స్ ద్వారా ఈ ఎయిర్టెల్ కానీ ఐడియా కానీ ఇవన్నీ టవర్స్ మనకు కనపడుతుంటాయి. ఆ సిగ్నల్స్ ఎంత కెపాసిటీ ఉంటే అంత సిగ్నలే వస్తుంది. సపోజ్ ఒక టవర్ కి ఒక 10 లక్షల ఫోన్లు పనిచేస్తాయి అంటే 10 లక్షల ఫోన్లే పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు. అసలు భూమి మీద శాటిలైట్ ఈ టవర్సే కనిపించకుండా డైరెక్ట్ గా శాటిలైట్ తోటి అనుసంధానం చేయడం ద్వారా మొబైల్స్ ని యూజ్ చేయడం, అలాగే ఇంటర్నెట్ యూజ్ చేయడం అనేది రాబోతుంది. దానికి ఆంధ్రప్రదేశ్ హబ్ కాబోతుంది. స్టార్ లింక్ ఇప్పుడు మన శాటిలైట్ పంపించేసి సొంత ఆర్బిట్ ని తయారు చేసుకుని అంతరిక్షంలో శాటిలైట్ ని ప్రవేశపెట్టి శాటిలైట్స్ ని ఆ శాటిలైట్ ద్వారా మనకి లింక్ ఇస్తారు. అది స్టార్ లింక్ ఒప్పందం కుదిరింది భారతదేశానికి. దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్, అలాగే కో వర్కింగ్ స్టేషన్స్ ఇవన్నీ దాని ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఏరోస్పేస్ అలాగే అంతరిక్షం ద్వారా ఈ మొత్తం రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి
దాంట్లో ఆ రంగంలో పెట్టుబడులు తీసుకురండి అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు దాదాపు 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రంగంలో వస్తున్నారు. ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నారు. ఎలన్ మస్క్ ప్రైవేట్ గా ఇప్పుడు నాసాకి సమాంతరంగా అక్కడ స్పేస్ ఎక్స్ తయారు చేశారు కదా. ఎలన్ మస్క్ తయారు చేశారు కదా స్పేస్ ఎక్స్ ని. సో ఇప్పుడు వాళ్ళు నాసా తోటి టైఅప్ అయిపోయి మొన్న ఈ మధ్య ఒక క్రూని కూడా పంపించారు. ఆవిడని సునీత విలియమ్స్ ని తీసుకొచ్చింది కూడా ఎలన్ మస్క్ సంబంధించినటువంటి స్పేస్ ఎక్సే కదా. సో అలానే ఇక్కడ కూడా అంతరిక్షంలో స్పేస్ ఏరోస్పేస్ లో మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెటింగ్ ఎక్కువ చేయాలి. అక్కడ పోవడానికి కావాల్సిన పరికరాలు, దానికి సంబంధించిన తయారీకి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్స్ అంతా కూడా ఆ టెక్నాలజీ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలనేది ఆయన ఆలోచన. అందుకే దాదాపు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. తొలి విడతగా 10,000 కోట్లు పెట్టడానికి నిన్న ఒప్పందం కూడా కుదిరింది ఏరోస్పేస్. సో కాబట్టి అంతరిక్షం రాబోయే రోజుల్లో ఇప్పుడు శాటిలైట్లు ప్రయోగించాలంటే ఇప్పుడు ఇస్రో ఉంది, మనకి శ్రీహరికోటలో ఇస్రో ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. అక్కడ నుంచి మీకు రాకెట్లు పంపిస్తుంటారు, చంద్రమండలానికి పంపిస్తుంటారు, ఇవన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతున్నటువంటి వాటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేయకూడదు అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. సో చేస్తూ ఇప్పుడు రాబోయే రోజుల్లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఈ రక్షణ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఈ రెండింటికి సంబంధించింది రాబోయే రోజుల్లో బాగా ఉంటుంది అని అంచనా వేస్తూ ఆ రంగంలో పెట్టుబడులు పెట్టిస్తూ ఆ ఉత్పత్తులు తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రెడీ చేస్తున్నారు. టెక్నాలజీ పరంగా కానీ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా కానీ. నువ్వు ఆకాశ మార్గం అంతరిక్షంలోకి పోవాలి, శాటిలైట్ కావాలి, మిజైల్స్ రక్షణ రంగంలో డిఫెన్స్ కి ఇప్పుడు మిజైల్స్ కావాలి. మిజైల్స్ ఎక్కడ తయారు చేస్తున్నారు? కొన్ని ఇప్పుడు ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో తయారు చేస్తున్నారు మిజైల్స్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు తయారు చేయకూడదు? ఇప్పుడు అందుకే దొనకొండలో మిజైల్స్ తయారు చేయడానికి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేత పెట్టుబడులు పెట్టిస్తున్నారు. అలాగే శాటిలైట్లు మనం ఎందుకు తయారు చేయకూడదు? ఇప్పుడు మొబైల్స్ ఇప్పుడు ఆల్రెడీ శ్రీ సిటీలో మొబైల్స్ తయారవుతున్నాయి తిరుపతిలో. సో అలా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే తయారవ్వాలి. డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్లోనే తయారవ్వాలి. సరే, అయితే ఇప్పుడు ఈ శాటిలైట్ అంటే ఎప్పుడు వరకు కావచ్చు అంటే ఏం చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 20,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఈ 2029 లోపలే 20,000 కోట్ల పెట్టుబడితోటి దీన్ని శాటిలైట్ తయారు చేసేంత వరకు తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇస్రోతో టైఅప్ అయిపోయి ప్రయోగాలు చేస్తారు. ఆల్రెడీ ఇస్రో ఇక్కడ ఉంది కదా, దాంతో టైఅప్ అయిపోయి ఇప్పుడు ప్రయోగాలు చేస్తారు. అలాగే రక్షణ ఉత్పత్తులు ఇప్పుడు మనకి వారు వస్తే ఒక డ్రోన్సే కదా మనకి వినిపించింది. ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం వచ్చినప్పుడు కానీ, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం వచ్చినప్పుడు కానీ, రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధ సమయంలో మనకు ప్రధానంగా వినిపించింది ఏంటి? మిజైల్స్, డ్రోన్స్. సో ఈ డ్రోన్స్ ఇక్కడ తయారు చేయాలి అనేది కర్నూలులో డ్రోన్స్ తయారు చేసేటువంటి దాన్ని క్వాంటమ్ హబ్ గా అమరావతిని తయారు చేసి ఈ మొత్తం టెక్నాలజీతో పాటు ఇన్నోవేషన్ హబ్స్ తయారు చేసి డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి అనేటువంటి ఆలోచన చేయటం అనేది మామూలు విషయం కాదు. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అంటే ఆకాశం వైపు చూస్తున్నారు, ఇక్కడ కాదు ఉండేదంతా అక్కడ ఉంది వ్యవహారం. రాబోయే రోజుల్లో మన వాళ్ళు అక్కడికి ఎదగాలి. ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రిస్ట్ ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక సైంటిస్ట్ ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినటువంటి పౌరుడు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో అక్కడ మీకు డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అనేది ఒక పెద్ద మార్కెట్. ఇప్పుడు ఎవరైతే అవకాశాలను అందిపుచ్చుకుంటారో వాళ్ళదే ముందుంటుంది అభివృద్ధి. సో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో 2020 విజన్ తయారు చేసి ఐటీ రంగాన్ని అందిపుచ్చుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పనికి వచ్చింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి పనికి రాలేదేమో అక్కడ, ఇప్పటి ఇక్కడ పనికి వస్తుంది కదా, అక్కడైతే పనికి రాలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ఏది పనికి వస్తుందని చెప్పి ఆయన విజన్ తయారు చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది, అలాగే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుండాలి రాబోయే రోజుల్లో. ఆయన ఇప్పుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీనోమ్, ఈ మూడే చెప్తున్నారు.
ఈ మూడింటిని ఆంధ్రప్రదేశ్ లో ప్రమోట్ చేయాలని. ఈ క్వాంటమ్ అంటే పూర్తిగా ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు పూర్తి స్థాయిలో. క్వాంటమ్ అంటే స్పీడ్ గా ఇప్పుడున్నటువంటి క్లాసికల్ కంప్యూటర్స్ కన్నా కూడా కొన్ని వేల రెట్లు వేగంగా దాన్ని అనలైజ్ చేసేటువంటి సిస్టమ్ అనేది మాత్రం తెలుసు. బట్ దానివల్ల ప్రయోజనాలు ఎన్ని ఉంటాయి అనేది ఆ టెక్నాలజీలో బాగా నిష్ణాతులకే తెలుసు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రపంచాన్ని మార్చేస్తుంది. టోటల్ ప్రపంచాన్ని అసలు ఏ దిశగా మారుస్తుందో కూడా ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. దాంట్లో మనం ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి విద్యార్థులకి చెప్తున్నారు. ఇక జీనోమ్ వ్యాలీ రాబోయేటువంటి రోజుల్లో నీకు వ్యాధులు వస్తే దానికి జీనోమ్ దాని కనుక తెలిస్తే జీన్ అంటే డిఎన్ఏ ఇలాంటివి ఉంటాయి. ఆ జీన్స్ ని బట్టి దానికి డిసీజ్ కి ఏంటి ప్రికాషన్, దానికి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. సో దాన్ని కూడా ప్రమోట్ చేయాలి. ఇప్పుడు బయో టెక్నాలజీని బాగా ప్రమోట్ చేశారు. సో దాంట్లో భాగంగా మనకి మొన్న కరోనా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం మనం. బయోడైవర్సిటీ ఇక్కడ ఉంది కదా. అలాగే అక్కడ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయాలని అంటున్నారు. సో జీనోమ్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ హబ్ ఇవన్నీ రావాలి. ఏరోస్పేస్ అలాగే డిఫెన్స్ ఈ రంగాల్లో మనం ముందుండాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ భారతదేశం నుంచి ఎగుమతులు పెరుగుతుంది ఒక డిఫెన్స్లోనే. డిఫెన్స్ అంటే మన అణ్వాయుధాలను కానీ మనకు సంబంధించిన రక్షణ ఉత్పత్తులు కానీ కొనుగోలు చేయడానికి అనేక దేశాలు ముందున్నాయి. అలాగే ఏరోస్పేస్ రాబోయేటువంటి రోజుల్లో అంత ఆకాశ మార్గంలోనే ప్రయాణం. భూమి మీద ఎవ్వరు ప్రయాణించే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఆడ ఆల్రెడీ సక్సెస్ అయింది. ఏది బ్యాటరీ విమానం, ఎలక్ట్రిక్ తోటి విమానం నడిచేది సక్సెస్ అయింది ఆల్రెడీ అమెరికాలో. అలాగే డ్రైవర్లెస్ వెహికల్స్, కార్లు, అది కూడా మీకు సక్సెస్ అయింది. 2026కే డ్రైవర్లెస్ కార్లు వస్తాయి అంటున్నారు. సో కాబట్టి మనం ఎక్కడున్నాము అనేది మీరు ఆలోచించి మనం ముందుండాలి అని నడిపిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు గారు. ఎక్కడ వరకు? అంతరిక్షం వరకు నడిపిస్తున్నారు. ఇదంతా ఆయన చెప్పేటప్పుడు ఆలోచించుకొని ప్రజలు సహకరించి, ఉద్యోగులు సహకరించి, ప్రత్యేకించి బ్యూరోక్రాట్స్ కనుక ఆయన తోటి కనుక స్పీడ్ గా నడవగలిగితే 2029, 2047 అనేది సాధ్యము. అది సహకారం చేయాలంటే అందరూ సహకరించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.